அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி துணை தரும் கருணை அருட்பெரும் ஜோதி. ఏంటి పాట పెట్టుకుని ఆడుతున్నాడు? రే మిథున్, ఏమిట్రా ఇది? ఏం లేదమ్మా, ఇన్స్టాగ్రామ్ లో కొత్త రీల్ చేద్దామని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అందుకే. ఏరా, ఈ రోజు కొత్తగా జాబ్ లో జాయిన్ అవ్వాలని చెప్పాను కదా, ఇదిగో ఈ కాఫీ తాగి వెళ్ళి పని చూడు. ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తున్నట్ట, పెద్ద వీడియో. కుమారస్వామి, గోపుర దర్శనమే కోటి పుణ్యం. అందరూ చల్లగా ఉండాలి. ముందు వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. వీడేంటి గోక్కుంటున్నాడు? స్నానం చేయలేదా? రేయ్, గుడికి దర్శనానికి వచ్చావా, సైట్ కొట్టడానికి వచ్చావా? త్వరగా రారా, ప్రసాదం అయిపోతుందేమో. ఏంటి చెప్పులతో పేడం దొక్కా? సరిగ్గా చూడరా. చెప్పులు అయితే ఏంటి? ఒట్టి చెప్పులు కాదురా, కొత్త చెప్పులు. కొత్త చెప్పులేరా? అయితే ఏంటి ఇప్పుడు? ఈ రోజుల్లో గుడికొచ్చే వాళ్ళందరూ కూడా దద్దోజనం కోసం వస్తున్నారా. ఆ మొక్క నాకెందుకు చెప్తున్నావు? 10 నిమిషాలు 10 నిమిషాల పాటు వీటి అలాగే చూస్తుండు. చూస్తే ఏం తెలుస్తుంది? చూస్తూ జాగ్రత్త. ఈ ముసలుడేంటి ఇక్కడిపోతున్నాడు? బాబు ఏంది? నీ కంటికి చెప్పులు కాపలా కాసే వాళ్ళ కనపడుతున్నానా? మరి ఏమయ్యా, అరిగిపోయిన చెప్పులు చూశాను, కానీ బొక్కలు పడిన చెప్పుల్ని ఇప్పుడే చూస్తున్నాను. బాబు, నా గురించి ఏమైనాను, కానీ నా చెప్పుల గురించి ఏమీ అనకూడదు. 30 సంవత్సరాలుగా వాడుకుంటున్నాను. ఇవి అదృష్టమైన చెప్పులు. 30 సంవత్సరాలు? దీనికి పెద్ద చరిత్ర ఏముందో తెలుసా? నేను 30 సంవత్సరాలుగా వాడుకుంటున్నా. మా నాన్న 20 సంవత్సరాలు వాడుకున్నారు. అంతకు ముందు మా తాత 18 సంవత్సరాలు వాడుకున్నారు. మొత్తం 68 సంవత్సరాల చరిత్ర ఉంది చెప్పులకి. ఈ 60 సంవత్సరాలు చెప్పులు తప్ప ఇంకేమీ వేసుకోలేదు. మర్యాదగా ఈ చెత్త తీసుకుని వెళ్ళిపో, లేదంటే గుళ్ళో మోగాల్సిన గంట చెప్పులు కాపలా కాసే పని చేయిస్తున్నారు. తండ్రి కుమారస్వామి, ఈ రోజు తీస్తున్న లాటరీ టికెట్ లో మొదటి బహుమతి నాకే దక్కాలి. అది నా పెద్ద కూతురికి కట్నంగా ఇచ్చి పంపుతాను. ఈ మణికంఠుడి కోరిక నెరవేర్చవయ్యా. ఇప్పుడు మొక్కుకుని వెళ్లారు కదా మణికంఠ, ఆయనకే మొదటి బహుమతి దక్కాలని అర్చన చేయండి స్వామి. సరే. బాబు, అయ్యో భగవంతుడా, నువ్వు వద్దు వద్దు అంటుంటే నా చెవిలో ఐ వాంట్ ప్లీజ్ అని వినపడుతోంది. ఇలా వెక్కి వెక్కి ఏడ్చి నన్ను టైర్ చేయకు డార్లింగ్. చెప్పండి నాన్న. యోగి, ఎక్కడున్నావు? మన గెస్ట్ హౌస్ లోనే నాన్న. పీటీఆర్ అగ్రిమెంట్ కాపీని కాస్త రెడీ చేసి పెట్టు. 1/2 an hourలో వస్తాను. ఓకే నాన్న. నీ అదృష్టం బాగుంది. దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడే వదిలే. బావా, నేను చాలా కోపంలో ఉన్నాను. నాన్న గెస్ట్ హౌస్కి వస్తున్నాడట. అరే, తీసుకెళ్ళి వదిలిపెట్టరా.
ఆ కుమారస్వామి ఎప్పుడు మనల్ని గెలిపిస్తూనే ఉంటాడ్రా. కరెక్టే చెప్పావు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. అమ్మా చెప్పమ్మా. ఎక్కడున్నావురా? మా ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తూ ఉన్నాం అమ్మా. మనము లాటరీ టికెట్ కొన్నాం కదా, అందులో నీకు బహుమతి వచ్చిందట్రా. నీకు ఇష్టమైన బైక్. బైకా? అవునరా, పెళ్లి తీసుకొచ్చుకో. మనకి బైక్ బహుమతిగా వచ్చిందంట. ఆటోని ఫ్లైట్ లా నడిపేవన్నా. అర్జెంట్ గా నీ ఆటో ఎక్కితే సూపర్. మీరు వెళ్ళండి, మేము బైక్ తీసుకుంటాం. మీరు వెళ్ళండి అమ్మా. మీకు ఫ్యానా? మాకు బైక్ తగిలింది. చాలా మందికి ప్రైజులు వచ్చాయి. ఆ జిలేబీని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. పండ్లేయో వచ్చాయని చెప్పి సారీ, బహుమతి వచ్చిందని చెప్పారు. నేమ్ ప్లీజ్. నా పేరు మిథున్. ఇదే మా కార్డ్. ఇది చెక్ చేయి. రేయ్, ఏం చేస్తున్నారా? రేయ్, నీకెలాగూ బైక్ వచ్చింది, ఎప్పుడైనా ఎక్కొచ్చు. నేను ఏ బండి ఎక్కడెక్కలో కూడా తెలీదురా. కనీసం చూడనివరా? ఇది ఎలా ఉందో తెలుసా? ఎక్కడో ఉన్న తీసుకొచ్చి ఎక్కడెక్కడో రాసుకున్నట్టుంది. సార్ లోపలికి వెళ్ళండి. నేను ఎక్కడైనా రాసుకుంటాను. ప్రైజ్ ఇవ్వకుండా కహానాలు చెప్తారేమో. రారా. ఎక్స్క్యూజ్ మీ, అడ్రస్ ఫోన్ నెంబర్ ప్లీజ్. హలో, ఎక్కడికి వచ్చి చూస్తున్నాం? రండి మిథున్, అభినందనలు. సార్ మీకు స్కూటీ బహుమతిగా వచ్చింది. శుభాకాంక్షలు రా. పల్సర్ బైక్ నాకు కదా బహుమతిగా వచ్చింది. ఇతనేంటి తెగ చూస్తున్నాడు? హలో హలో, ఏంటండి దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు నా బండి చుట్టూ తిరుగుతున్నారు? హలో హలో, ఏమైంది? బహుమతి మార్చి ఇచ్చినా మనం మార్చుకోవడానికి వచ్చినట్టున్నాయి. ఏమన్నా? అది కాదు, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఓ పని చేద్దాం, మనం బళ్ళు మార్చుకుందామా? మీరు ఈ పల్సర్ బైక్ని నడపలేరు, నేను ఆ స్కూటీని నడిపితే ఎబ్బెట్టుగా ఉంటుంది. నాకు తెలిసి ఈ రెండు బళ్ళు ఒకటే కాస్ట్. మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించారంటే. మధ్యవర్తి లేని పరిష్కారం నానా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఏరా, చిన్న చిన్న బహుమతులు తీసుకున్న వాళ్ళు వెళ్ళి 6 నెలలు అవుతోంది. మీరిద్దరూ మొదటి బహుమతులు తీసుకుని ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏమా, ఈ బండికి ఎంత బ్యాలెన్సో చెప్పు, వీడి చేత గూగుల్ పే చేయిస్తాను. ఏమంటావురా? ఆఫ్ కోర్స్. మీరు ఓకే అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసి పెడతాం. థ్యాంక్స్. ఇప్పుడు మనం బళ్ళు మార్చుకున్నాం, అతి త్వరలో దండలు మార్చుకున్నాం. ఏమన్నా? అది బండికి పూజ చేయించి దండలు వేస్తారు కదా, దాని గురించి నేను అంటున్నాడు. చూసుకుంటాలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.